ప్రైజెస్ టు ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఐ యామ్ ప్రైజింగ్ అవర్ లార్డ్. దేవుడు స్తుతిస్తున్నాను. మరి ఒకసారి నీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నేను మొన్న ఒక క్రైస్తవ గ్రంథశాలకు వెళ్ళానండి. అక్కడ దేవుడు నాకు ఒక పుస్తకం చూపించాడు. ఆ పుస్తకం చూసారా, 50 బైబిల్ చార్ట్స్ పుస్తకం. ఏమిటి బైబిల్ చార్ట్స్ అంటాడు ఈయన? అసలు ఈ పుస్తకం ఏంటి, దీని చరిత్ర ఏంటి అని నేను తిరిగేస్తే, ఈ పుస్తకాన్ని రాసింది బ్రదర్ ఎన్ రాజా అని ఉంది, సిఓసి చర్చ్ రాజమండ్రి. ఈ పుస్తకాన్ని ఓపెన్ చేశానండి. నిజంగా నా అంతటా నేనే నమ్మలేకపోయాను. ఈ పుస్తకంలో ఎలాంటి సత్యాలు రాయబడి ఉన్నాయో జాగ్రత్తగా చూడండి ప్రియమైన వాళ్ళారా. ఒకటి, దేవుని కూర్చిన సత్యము. దేవుడు అంటే యేసు ప్రభు అని చెబుతున్నారు, కానీ దేవుడి గురించి ఎవరికి తెలియదు. ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు. మరి దేవుని వ్యక్తిలో 3 వ్యక్తులు ఉన్నారు, త్రిత్వం, సన్, ఫాదర్ అండ్ హోలీ స్పిరిట్. ఇవి ఉన్నాయని ఈయన నిరూపిస్తూ ఈ పుస్తకంలో రాశాడు. అసలు బైబిల్ అంటే ఏంటి, దాని చరిత్ర అంటే ఏంటి, అబద్ధ బోధకులు ఎలా వస్తారు, వాళ్ళు ఎలా అబద్ధ బోధకులు చేస్తారు అని. ఒకటి, అసలు దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించాడు, మానవుడు ఎవరు, దేవుడు ఎవరు, అసలు మానవుణ్ణి చేయవలసిన పని దేవుడికి ఎందుకు వచ్చింది, చాలా చక్కగా రాశాడండి ఆయన. ఆయన నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మనిషి అంటే ఏంటి, మనిషిలో ఏ భాగాలు ఉంటాయి, ఆత్మ, ప్రాణము, శరీరము, ఇలాంటివన్నీ కూడా చక్కగా విపులీకరించి మానవులలో ఉండే సహజమైన కోరికలు. తర్వాత పాపము గురించి ఆయన రాశారు, చాలా వండర్ఫుల్ అండి. ఎలాగా పాపం వచ్చింది, దాని ప్రభావం ఏంటి, అసలు పాపం అంటే ఏంటి, పాపం నుంచి విడుదల ఎలా పొందగలం, రక్షణ ఎలా పొందగలం, అసలు యేసుక్రీస్తు వారు ఎవరు, ఎందుకు భూలోకానికి వచ్చాడు, శిలువ ఎందుకు ఎక్కాడు, రక్తం ఎందుకు కార్చాడు, రక్షణ అంటే ఏమిటి. అంతేకాదు సాతాను వాడి చరిత్ర మీకెవరికి తెలియదు, ఎవరో కొంతమందికి తెలుస్తుంది. కానీ ఈ పుస్తకంలో సాతాను చరిత్రని పూర్తిగా రాసి మన కళ్ళ ముందు పెట్టారు రాజుగారు. తర్వాత ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఈనాడు ధర్మశాస్త్రం కింద మనం ఉన్నామా, బాప్తిజం అంటే ఏంటి, దానివల్ల ఫలితాలు ఏంటి, యేసు ఎవరు, విశ్వాసులుగా ఉన్న మనము ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. అంతేకాదు పాత నిబంధనలో 10 ఆజ్ఞల గురించి చెప్పారు, ధన్యతల గురించి చెప్పారు, ప్రత్యక్ష గుడారం అంటే ఎలా ఉంటుంది, దానిలో ఏముండేది అది కూడా చెప్పారు. విశ్వాసులు ధరించవలసిన సర్వాంగ కవచం గురించి కూడా దీనిలో చెప్పారు. మరి మానవులు దేవుని కుమారులుగా ఎలా మారతారు అనేది కూడా చాలా చక్కగా వర్ణించారండి ఆయన. ఇంకా ఒకటి, మనము ఒకరిని ఒకరు ఎలాగని ప్రేమించుకోవాలి, భార్య భర్త బాధ్యతలు, బైబిల్ చరిత్రలో ఎవరు ధన్యులు, క్రైస్తవ జీవితం అంటే ఏమిటి, మరణం అంటే ఏంటి, మరణించాక మనిషి గతి ఏమిటి, ఎక్కడికి వెళ్తాడు. ప్రియమైన సహోదరులారా, మీలో చాలా మంది పాస్టర్లుగా అవ్వాలని చూస్తున్నారు, పాస్టర్లుగా జీవించేస్తున్నారు, కానీ వాక్యం బైబిల్ చక్కనెట్టుకుని ఒక పాటల పుస్తకం పెట్టుకుని ఏవో నోటికి వచ్చిన మాటలు వాళ్ళు చేసిన ప్రసంగాలు విని వాటినే ప్రసంగాలుగా మీరు ప్రసంగిస్తున్నారు. కాదు, సరి అయిన జ్ఞానంతో దేవుని దగ్గర మనము వాక్య జ్ఞానం పొందాలి, అదే మనం చెప్పాలి. 4,000 5,000 పెడితే బైబిల్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి, కానీ మీరు వెళ్ళలేరు.
ఇంటికి సంపాదించలేదు. ఈ పుస్తకం చదవండి. దేవుని లక్షణములు, వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ గాడ్. 2, దైవత్వములోని 3 వ్యక్తులు, గాడ్ ఈజ్ ట్రినిటీ. అలాగే ఇప్పుడు చక్కగా రాశారు, ఇక్కడ మానవుడిలో భాగాలు రాశారు. 2, సాతాను చరిత్ర. ఇవి చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది సాతాను గురించి. పాపము అనగా ఏమి? మీరు దేవుడిని చూపించుకోండి. ఈ పుస్తకాన్ని దేవుడు నాకు ఎందుకు చూపించాడంటే, ఇది మీరు కొనుక్కుని సందర్భానుసారముగా అప్పటికప్పుడు ఈ రెఫరెన్స్లు తీసుకుని మీరు చెప్పచ్చు. అందుకే రాజుగారు చాలా శ్రమపడి ఈ పుస్తకం రాశారండి. దీనిలో ఎన్నో ఉన్నాయి. పాపము అంటే ఏమిటి, పాపములకు వచ్చే మరణమేటి, పాపము నుంచి మనము విడుదల ఎలాగున పొందగలము, ఇలాగా రకరకాలుగా చేశారు. సంఘము అంటే ఏమిటి, సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చెయ్యాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ రాసిన రాజుగారు చాలా ధన్యులు. దీంట్లో ఒక మ్యాప్ కూడా ఇచ్చాడు ఆయన. పౌలు గారు ప్రకటించిన, ఆయన మరి చేసిన వెళ్ళిన కార్యాలు, ఆయన వెళ్ళిన ఆ యొక్క స్థలాల గురించి ఆయన చెప్పారు. యేసుక్రీస్తు శిలువ మరణములు, ప్రవచనములు. ప్రవచనం అంటే ఆయన ముందు జరగబోయేది ముందే రాసేశారు. ఆ రెఫరెన్స్లన్నీ దీంట్లో రాసి, ఆ రెఫరెన్స్లు బట్టి, ప్రవచనాలు బట్టి యేసు ప్రభు వారు ఎలా శిలువలో మరణించారు, ఎలాగో శ్రమపడ్డారు, ఎలాగో రక్తం కార్చారు, రెఫరెన్స్లతో సైతంగా రాయబడిన పుస్తకము ఇది ఒక్కటే. యూదా రాజుల చరిత్ర, ఇజ్రాయేల్ రాజుల చరిత్ర వరాసగా రాయడం వల్ల ఈ పుస్తకానికి చాలా విలువ వచ్చిందండి. ఈ పుస్తకము దేవుని చేత ఆశీర్వదించబడిన పుస్తకం. దీని ఖరీదు నేను కొన్నప్పుడు 200 రూపాయలు. మరి ఇప్పుడు ఏమైనా తగ్గిందేమో నాకు తెలియదు. ఈ పుస్తకం కావలసిన వారు మీరు ఫోన్ చేయండి. ఎన్ రాజా, COC రాజమండ్రి 533103. ఈయన సెల్ నంబర్ 8790331884. ఏ పుస్తకం? 50 బైబిల్ చార్ట్లేవని. ఈ పుస్తకాన్ని మరి మీకు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చాడు సమయం, అందుబట్టి ఆయన స్తుతిస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పిన మాటలు మీరు విన్నారు, విశ్వసించండి. దేవుని సువార్తలో పాలుపంపులు పొందండి. దేవుని రాజ్య ప్రాప్తులు కండి. ఏమంటారు? దేవుడు మిమ్మల్ని, నన్ను, రాజుగారిని, ఆ పుస్తకాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును కాక. సెయింట్ ప్రిన్స్ జాకబ్ జీసస్ విట్నెస్ మినిస్ట్రీస్, విశాఖపట్నం. సెల్ నంబర్ 9440120194. God bless you. Amen.